అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 24 నిమిషాల యాక్షన్ సినిమా, డ్రామా, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లరు. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 18 ఏప్రిల్ 2025 గుడ్ ఫ్రైడే రోజున, శుక్రవారం రోజు విడుదలైంది. ఎ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఫేసెస్ హర్ టఫెస్ట్ బ్యాటిల్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ హర్ సన్. అయితే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కర్తవ్యం ఫేమ్ విజయశాంతి లేడీ సూపర్ స్టార్ నటించింది. వృద్ధాప్యం మీద పడ్డ కారణంగా కొంచెం అక్కడక్కడ మడతలు పడ్డా, కొంచెం గొంతు ఇంకొంచెం అంటే వినడానికి ఇంపుగా కాకుండా ఇంకొంచెం లౌడర్గా ఆమె గొంతు మారినా కూడా పర్ఫెక్షన్, ఆ ఎమోషన్స్ పండించడంలో మాత్రం తన పరిపక్వతను చూపించింది ఆమె. సోహెల్ ఖాన్, సల్మాన్ ఖాన్ సోదరుడు, తమ్ముడు, అతను విలన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాలో సాయి మంజ్రీకర్ హీరోయిన్గా నటించగా, మేకా శ్రీకాంత్ ఒక ఇంపార్టెంట్ రోల్లో కమిషనర్గా నటించాడు ప్రకాష్గా. సో ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, అశోక్ వర్ధన్ ఈ సినిమాకి నిర్మాత. ప్రదీపే రైటర్ కూడా ఈ సినిమాకి. అట్లాగే సునీల్ బుల్సు కూడా మరో నిర్మాత కాగా, బి అజనీష్ లోకనాథ్ మ్యూజిషియను, తమ్మిరాజు ఎడిటరు. అజనీష్ లోకనాథ్ సినిమాలు 2 రిలీజ్ అయినట్టు, ఎందుకంటే పక్క సినిమా కూడా ఆయనే కదా, ఇదే రోజు విడుదలైన ఇంకో సినిమా కూడా ఆయనే మ్యూజిక్. అది కాకతాళీయంగా అనుకోండి, నాటకీయంగా అనుకోండి, ఓదిలట్టు కూడా మరి ఆయనే ఉండడము విశేషం ఇది. ఎందుకంటే దానికి కూడా బి అజనీష్ లోకనాథే. ఒకే రోజు 2 సినిమాలు. పోయిన వారమేమో ఒకే నిర్మాతలు 2 సినిమాలు వచ్చాయి, జాటు, తర్వాత ఇది మన అజిత్ ఏకేఎస్ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఒకే నిర్మాతలు 2 సినిమాలు రాగా, అలాగే జేఏ సినిమాలు జాట్ 2 సినిమాలు రాగా, ఈ వారమేమో అజనీష్ లోకనాథ్వి 2 మ్యూజిక్ డైరెక్షన్ సినిమాలు. ఓదిలా 2 నిన్న రిలీజ్ అయింది. ఇవాళ అంటే అనగా 18 ఏప్రిల్న ఇది ఈ సినిమా రిలీజ్ అయింది, వైజయంతి ఐపీఎస్, మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో వైజయంతి ఐపీఎస్ గతంలో ఆమెకి కర్తవ్యంని హిందీలో వైజయంతి అని పెట్టారు. అదే టైటిల్ని ఈ సినిమాకి తీసుకున్నారు, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని. ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక సన్నివేశంలో చెయ్యి నరుక్కుంటాడు హీరో. నరుక్కున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్కి అంత గ్యాప్ ఇచ్చి, అంటే కొత్త డైరెక్టర్లతో వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తున్నా, ప్రదీప్ చిలుకూరితో అనే కాదు, కొత్త డైరెక్టర్లతో. అక్కడ చెయ్యి నరుక్కొని విలన్ యొక్క ముందో కొడుకుని చంపేశారు. రెండో కొడుకుని చంపిన తర్వాత ఆ ఎమోషన్స్ ఓహో అన్నట్టు ఒకరి ఎక్స్ప్రెషన్స్, మొఖాలు చూసుకోవడము, వాళ్ళ భార్య ఎమోషన్స్, సాయి మంజ్రీకర్ ఎమోషన్స్, ఇవన్నీ చూసుకునే దగ్గర నిర్మాత మన అక్కడ ఉన్న విలన్ ఏం చేస్తాడు? మెయిన్ విలన్ సోహెల్ ఖాన్ అలా చూస్తూ ఉంటాడా? ఆ 2 నిమిషాల గ్యాప్ ఏం చేస్తాడు అనేది అర్థము తెలుసుకోవాలి. అది ఎమోషన్స్ కోసం పండించడానికి కాదు. అక్కడ నరకగానే అని ఎక్స్ప్రెషన్ రావాలి కదా. ఇదే కొత్త దర్శకులతో ప్రాబ్లం. అంత గ్యాప్ మీరు చూడండి. క్లైమాక్స్లో చెయ్యి నరుక్కున్నాడు, బాగానే ఉంది. చెయ్యి నరుక్కొని తను కట్టేస్తే తల్లిని చంపబోతుంటే చెయ్యి నరుక్కొని వచ్చి విలన్ కొడుకుని చంపేశాడు. చంపిన తర్వాత ఇమీడియట్ రియాక్షన్ అక్కడ ఏముంటుంది? వీళ్ళ రియాక్షన్స్ కోసం ఆగదు కదా. టీవీ సీరియల్ లాగా వీళ్ళ ఫేస్లు పెట్టి, వీళ్ళ మీద ఫోకస్లు పెట్టి చేసినప్పుడు ఓ అన్న ఎమోషన్స్ వీళ్ళ మీద వర్కౌట్ చేసినప్పుడు, ప్యానింగ్ చేసుకున్నప్పుడు వీళ్ళ మొహాల మీద, అక్కడ హీరోయిన్ ముఖం మీద ప్యాన్ చేసినప్పుడు విలన్స్ ఏం చేస్తున్నారు? అప్పుడు చేతులు పెట్టుకుని నిలబడ్డారు అంతసేపు. అది ఆలోచించుకోవాలి. అందుకే సినిమాలో జయాపజయాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. ఇక విజయశాంతి పాత్ర ఎంత అమాయకంగా ఉంటుందంటే, పాత్ర కొడుకు నేరం చేశాడు, ఒక పెద్ద నేరస్తుడుగా చూపించే కొడుకు మీద కేసు పెట్టే తల్లి పాత్ర. సో ఓపెన్ చేసిన తర్వాత అదేందో ఫ్లాష్ బ్యాక్లో కమిషనర్ వచ్చిన తర్వాత కమిషనర్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లో గోడకు నిలబడుతుంది. మేము నిలబడి వెనుక వీపు చూపిస్తే ఆయనకి నిలబడుతుంది. నిలబడిన తర్వాత కథ అంతా చెప్తుంది. ఈమె చెప్పిన తర్వాత అర్ధరహితమైన కథ ఒకటి ఉంటుంది ఆనంద్ది. అయితే విలన్ ఒక పెద్ద విలన్ ఉంటాడు, పైడిరాజ్ అని, ఆ పైడితల్లి. అతను ఏం చేశాడు, నాన్న ఇలా చంపాడు. తీరబోతే లాస్ట్ క్లైమాక్స్ అతను కాదు ఇంకొకరు చంపిందని అది మీ కథ. ఏది విడిచిపెడితే ఇతను ఒక 1 to 10 ఇతనే ఎదిగాడు ఆ ప్లేస్లో, వైజాగ్లో అన్నట్టుగా చూపిస్తారు. అయితే ఇతను ప్యారలల్గా నడిపిస్తా మొత్తము గుండాలను అందరినీ అరికడుతున్నాడు కాబట్టి, మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఇతను ఏం చేయొద్దని చెప్పి తోటి వాళ్ళు కోరుకుంటారు. పోలీస్ ఆఫీసర్స్ కాలనీలో తల్లి ఉంటుంది. ఆ తల్లి డేట్ల కోసం వస్తే ఆమెను చూసి ఆనందపడే కొడుకు. ఇలా జరిగిన తర్వాత బర్త్డే ఎక్కడ జరిగినా గన్ షూటింగ్ జరుగుతుంటే అక్కడ పోయి కేక్ తీసుకెళ్ళిస్తారు తల్లికి. అసలు ఎక్కడైనా జరుగుతుంది అది. ఆ తర్వాత పెద్ద కేక్ మళ్ళీ సాయంత్రం ఒకటి కేక్, అంటే కేక్ బర్త్డే అని పెడితే బాగుంటుంది ఈ సినిమాకి. బర్త్డే విషెస్ కానీ బర్త్డే అని పెడితే బాగుంటుంది. జన్మదినోత్సవం లేదా జన్మదిన సంభ్రమం అని పెట్టుకోవచ్చు ఈ సినిమాకి. సో అట్లా
ఇక పాటలు కూడా ఆ తల్లి పాత్ర ఒకటి ఉంటుంది, టీవీ సీరియల్ సాంగ్ లాగా ఉంటుంది మనకి ఆ సాంగ్. సో మొత్తానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నాణ్యత లేని సినిమాగా అనలేం, కానీ నాణ్యతతో తీసినా కూడా లాజిక్ లేకుండా ఫైట్స్ మాత్రమే బేస్ చేసుకొని యాక్షన్ పీరియడ్లు మాత్రమే, అంటే ఎటువంటి లాజిక్ ఆలోచించుకుంటూ ఉంటే బాగుంటుంది. సో విజయశాంతిది పవర్ఫుల్ పాత్రగా చూపించే ప్రయత్నం చేసిన లాస్ట్లో ఎమోషన్స్ ఆమె క్యారీ చేయగలిగినా కూడా ఆ ఫేసు కొంచెం ఏజ్ మీద పడడం వల్ల కావచ్చు, ఆ ఫైట్స్ అవి చేసేటువంటి ఇది కొంచెం తగ్గించి మేకా శ్రీకాంత్కి మంచి పాత్ర ఇచ్చిన, విజయశాంతికి మంచి పాత్ర ఇచ్చిన, కళ్యాణ్ రామ్ పాత్రలో పసలేక అంటే మంచి ఎమోషన్స్ పలికించేటువంటి ఇది ట్రై చేసిన అతను. అంతకుముందు బింబిసార లాంటి హిట్స్ అతను ఒక్కడే లాంటి సూపర్ హిట్స్ అతనికి ఉన్నాయి. సో ఉన్న అతని ఇమేజ్ని కొంత ఎమ్మెల్యే సినిమా చేసి ఉన్నాడు. సో ఇట్లాంటి సినిమాలు చేసిన ఇతను ఫస్ట్ నేను ఇతన్ని నోమా ఫంక్షన్ హాల్లో హీరో కాకముందు చూశాను ఆయన్ని. అట్లా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి మిశ్రమ స్పందన చెప్పాలి మనకి. సో అట్లానే బాగాలేదని చెప్పలేము, బాగుంది అని అనలేము. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే యాక్షన్ సన్నివేశాలకు బాగా కష్టపడ్డారు, లాజిక్ లేకపోయినా ఒక ఊరిని రక్షించాడు అన్నట్టుగా ఇతన్ని చూపించారు. సో ఈ 150 మంది కావాలా, 5 కావాలా అన్నట్టు దాంట్లో పోతారు. లాస్ట్లో అట్లా సీక్రెట్ ఇంటరాగేషన్ సెల్లో కూడా ప్రవేశించి వాళ్ళ చేతులను కూడా భయంతో లోపలికి వస్తున్నామంటే ధైర్యమే వీడు అని చెప్పేసి హీరోని చూపించడం, హీరో ఎలివేషన్స్ చాలా దగ్గర చూపించారు ఫైట్స్. సో హీరోయిన్ అయితే స్టార్టింగే హీరోయిన్ని పెళ్ళైనట్టు చూపించి బ్యాక్ డ్రాప్లో ఆమె లోపల ఏదో ఇంట్రాగేషన్ జరుగుతుంటే లోపల వచ్చి వేరే వాళ్ళని కొడుతుంటే సరదాగా చూసినట్టుగా హీరోయిన్ని డామినేట్ చేసినట్టుగా సాయి మంజ్రేకర్ పాత్ర పెట్టారు. సో మొత్తానికి హీరోయిన్ అందంగా ఉంది, ఆమె కడుపుతోటి ఉన్నట్టు చెప్తే నీవు వీడి వల్ల చూసావా ఎంత ప్రాబ్లం ఉందంటే సేమ్ ఇదే మళ్ళీ నిన్న రిలీజ్ అయిన సినిమాలో కూడా మనకు దీంట్లో ఏది మన ఏకేఎస్ సినిమాలో ఏది మన గుడ్ బ్యాడ్ అగ్లీలో ఉన్నటువంటిదే అతని ద్వారా ఆమె తల్లి ఏమనుకుంటుందంటే తండ్రి ద్వారా వచ్చింది అనుకుంటుంది ప్రాబ్లం కొడుకుకి, కానీ తన ద్వారా వచ్చిందని భర్త దాచిపెడతాడు. ఇందులో కూడా ఆమెకే వచ్చింది ప్రాబ్లము, కానీ కొడుకు ద్వారా వచ్చిందని కోడలికి చెప్తుంది. ఆ కోడలేమో ఈమెను వైజయంతి అంటుంది, అత్త అనకుండా. సో అట్లా ఉంటుంది కథ. సో వైజయంతి అనే మాట్లాడుతుంటారు ఆమెని, ఎందుకు అట్లా పేరు పెట్టి కోడలు పిలుస్తుంది అనే దానికి ఎటువంటి సహేతుకమైన కారణం చూపించారు మనకి. డైలాగ్స్ కూడా మామూలుగా ఉన్నాయి. సో ఓవరాల్గా యాక్షన్ సన్నివేశాలు ఒకటే బలం కాగా దానికి పసైన ఇది లేకుండా పోయింది. పృథ్వీ పాత్ర ఒకటి మంచి హైలైట్గా నిలబడింది, పాత్ర బాగుంది. సో మొత్తానికి పాత్ర బాగుంది. కళ్యాణ్ రాము పర్ఫార్మెన్స్కి ట్రై చేశాడు, లాస్ట్ చేయనరుకునేది కొంచెం హైలైట్గా ఉంది, ఒక డిఫరెంట్గా ట్రై చేశారు సినిమాని. సో ఓవరాల్గా లాస్ట్కి తల్లిని దాడి చేసేటప్పుడు మళ్ళీ అక్కడ కూడా బర్త్డే చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. బర్త్డేకే ప్రాముఖ్యత ఇచ్చారు. అందులోనేమో సారీ చెప్పే ప్రక్రియ ఉంటుంది జాట్లో, ఇందులో ఏమో బర్త్డేకి విషెస్ చెప్పుకునే ఇది ఉంటుంది. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా యొక్క సారాంశం. సో ఓవరాల్గా తల్లి కొడుకుల అపార్థాలు ఎలా తీరిపోయాయి, తల్లి కొడుకుల అపార్థాలు ఒక కేసు మీద ఎలా జరిగింది, తండ్రిని ఎలా చంపిన దాని మీద ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు, తల్లిని అడ్డుకుంచుకోవడానికి కొడుకు ఏ రకంగా అబ్బాయి గారు ఎలా లేచాడు, వెంకటేష్ అట్లా లేచాడు, సో అలా చేశాడు అన్నది ఒక రొటీన్ కథ. పాత కథకి కొంచెం ట్రీట్మెంటు కూడా యాక్షన్ పద్ధతిలో చెప్పినటువంటి తీసిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. పాటలు కూడా చెప్పుకోదగ్గట్టుగా గ్లామర్ కానీ ఎక్స్పోజ్ కానీ పాటలకు కామెడీ కానీ ఈ సినిమాలో ఏది లేకపోవడం వెల్తీగా అనిపిస్తుంది మనకి. జస్ట్ ఫ్యామిలీ సినిమాగా ఒక యావరేజ్ యాక్షన్ సినిమాగా మిగిలిపోయింది ఈ సినిమా. సో ఇదండి ఈ సినిమా యొక్క ఇది 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. 3 కూడా ఎందుకు ఇచ్చానంటే ఇది ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా తీశారు, పాటలు కానీ ఫైట్స్ కానీ కొంతలో తీశారు. సెకండ్ హాఫ్ ఇందాక చెప్పినట్టుగా టీవీ సీరియల్ సాంగ్ లాగా ఉంటుంది సెకండ్ హాఫ్ పాట తల్లి మీద వచ్చే పాట, ఇంకొంచెం అది భారీగా తీసుంటే బాగుండేది. స్టార్టింగ్ ఫస్ట్ పాట మీద కూడా ట్రై చేశాడు, బాగానే డ్యాన్స్ చేయడానికి ట్రై చేశాడు కళ్యాణ్ రామ్. విజయశాంతి ఫస్ట్ అగ్రతాంబూలం నటనలో, ఆ తర్వాత పృథ్వీ బాగా చేశాడు, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటనకు. విలన్గా చేసిన సోహెల్ ఖాన్ కూడా పాత్రకు సరిపోయాడు. సో అతని ఫ్లాష్ బ్యాక్ అతను స్టార్టింగ్లో హంగామా అంతా కూడా యాక్షన్ డ్రామాకు ఉపకరించే ఇది. సో మొత్తానికి ఏంటంటే ఒక సమాంతరంగా ఎదిగినటువంటి ఒక వ్యక్తికి కమిషనరే మళ్ళీ లాస్ట్లో ఒక సస్పెన్స్ అంటూ చూపిస్తూ ఏదో డిఫరెంట్గా చేసే ప్రయత్నం చేసినటువంటి ఒక సాదా సీదా రొట్టెకొట్టు సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. టైటిల్ ఒకటి ఆకట్టుకునే విధంగా, ఆ లోగో కూడా ఆకట్టుకునే విధంగా ఈ రకంగా చేసినటువంటి ఇది 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ సినిమా కనుక చూస్తే యాక్షన్ ప్రియులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.